చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. 5వ క్వార్టర్ ఫైనల్స్ పోయిన 2 వారాలకు మళ్ళీ ఈ వారం కూడా వరంగల్ నందన గార్డెన్స్ సభా మండపంలో జరుపుకుంటున్నాం. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ 5వ క్వార్టర్ ఫైనల్స్లో 8 మంది చిన్నారులు పోటీ పడుతున్నారు. వచ్చే వారం జరిగే చివరి క్వార్టర్ ఫైనల్స్ తర్వాత 2 సంచికల మార్కుల సగటు తీసి తక్కువ వచ్చిన ఒకరిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో 50,000, ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు, నిష్క్రమించే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు గోదావరి హెచ్డిపి పైప్స్ వారు ఇస్తున్నారు. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం చిన్నారులందరికీ అందమైన దుస్తులు ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, కూకట్పల్లి వారు ఇస్తున్నారు. వారికి మనం అందరం కలిసి మన చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నేటి మన ముఖ్య అతిథి పరిచయం. శ్రీమతి సక్కుబాయమ్మ, శ్రీ గురువయ్య దంపతులకు నల్గొండ జిల్లా సూర్యాపేటలో జన్మించిన ఈ ప్రతిభాశాలి వేములపల్లి ఆగా మోత్కూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నల్గొండలో పాలిటెక్నిక్ చదువుతుండగానే దృష్టి సినీ రంగం వైపు మళ్ళింది. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఈవివి సత్యనారాయణ గారు వంటి హేమాహేమీల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి విశేషమైన అనుభవాన్ని సంపాదించారు. 1997లో ఎన్కౌంటర్ చిత్రంతో దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి శ్రీరాములయ్య, యమజాతకుడు, జయమ్మనదేర, భద్రాచలం, ఆయుధం, రామ్, జైబోలో తెలంగాణ వంటి సంచలన చిత్రాలను రూపొందించారు. నమ్మಣ್ణ అనే కన్నడ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఉత్తమ దర్శకుడిగా నంది బహుమతిని అందుకున్నారు. 2004లో యంగెస్ట్ నేషనల్ జ్యూరీ వైస్ చైర్మన్గా, 2005 నుండి 2008 వరకు స్టేట్ జ్యూరీలో, 2009లో ఫిల్మ్ఫేర్ జ్యూరీలో, 2010లో గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో, 2013లో ఆస్కార్ అవార్డు కమిటీ జ్యూరీలో, 2010లో నంది అవార్డుల జ్యూరీ చైర్మన్గా, ఇంకా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కన్ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా విశేష సేవలు అందించారు. ఆ బహుముఖ ప్రతిభామూర్తి చిరంజీవి ఎన్ శంకర్ని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం శంకర్. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదు ఇలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్చుడే, సత్పురుషునికి విద్యే అసలైన రూపం, విద్యే దాచిపెట్టబడిన ధనం, విద్యే కీర్తితో పాటు సకల భోగాలను కలిగిస్తుంది, విద్యే గురువై అన్నీ బోధిస్తుంది, ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో చుట్టంలా సాయపడుతుంది. విద్య దైవంతో సమానం, పెద్దల మన్ననలు అందుకోవడానికి మూల కారణం. ఈ లోకంలో విద్యకు మించిన సంపద లేదు. అలాంటి విద్యాధనం, విజ్ఞాన గంధం లేనివాడు పశుతుల్యుడవుతాడు, కానీ సత్పురుషుడు కాలేడు అని ఈ సుభాషితం తాత్పర్యం. ఛందోబద్ధమైన పద్యం తెలుగువారికే సొంతం. పెద్దలు పద్యం నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లిని గౌరవించండి, పూజించండి. విన్నందుకు ధన్యవాదాలు.
శ్రీ మేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. ఇంకా అమ్మాయిలందరూ కూడా పాత పాటలు ఎంపిక చేసుకున్నారు, అబ్బాయిలు కొత్త పాటలు ఎంపిక చేసుకున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం అమ్మ నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం శ్రీ మహదేవన్, గానం శ్రీమతి సుశీలమ్మ. ఆత్మబంధు సినిమా నుంచి చదువురాని వాడవని దిగులు చెందకు. కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి చూడండి. నేను ఇవాళ పాడిన సుభాషితం విద్య గురించి. మనిషికి విద్యకు మించిన సంపద లేదని ఒక తాత్పర్యం వచ్చే పద్యం చదివితే చదువురాని వాడవని దిగులు చెందకు అని దానికి ఒక విధంగా వ్యతిరేకమైన అర్థమే. కాకపోతే కారణం ఏమిటి అనేటటువంటిది ఆ అమ్మాయి పాటలో నిగూఢంగా ఉంటుంది, మీకే తెలుస్తుంది. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను. కుమ్మపైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను. చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. వారుగారు ముందే చెప్పారు, అంటే చదువుకోవటం తప్పని కాదు, కానీ చదువుకోవాలి, కానీ ఇవన్నీ లేని చదువు వేస్ట్ అని. మిథునం సినిమాలో ఒక భోజనం ఎలా ఉంటుందనేది భరణి గారు మహాద్భుతంగా చూపించారు. ఆకేసి ఆకు కూడా ఎంత అందంగా ఉంటుందో, అంటే రైస్ పెట్టిన తర్వాత దాంట్లో నెయ్యి వేయకపోయినా, పచ్చడి వేయకపోయినా, వంకాయ కూర వేయకపోయినా, అప్పడం లేకపోయినా, రసం లేకపోయినా, సాంబార్ లేకపోయినా, పెరుగు లేకపోయినా కూడా ఆ అన్నానికి అర్థం లేదు. అవన్నీ కూడా వీటితో పాటు ఉంటేనే సంపూర్ణమైన భోజనం అవుతుంది. అయితే మమత, మమకారము, సంస్కారము అన్నీ కలిసి చదువుతో పాటు అది ఉంటే, ఇవన్నీ కలిస్తే చదువు కూడా వాటికి తోడైతే అద్భుతమైన పరిపూర్ణమైన జీవితం అవుతుంది అని చెప్పే అర్థాన్ని మనం దీంట్లో తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అది గాత్రం మారుతున్న తరుణం, అలాంటప్పుడు ఇవన్నీ హికప్స్ వస్తుంటాయి అన్నమాట. అది ఒకసారి గొంతుగా అలా అయింది కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు, వదిలేయాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ వస్తుందేమో అని ఆలోచిస్తే ఇంకోసారి వస్తుంది అది. అందుకని అది కనుక మనసులో ఉండిపోయిందంటే పాడుతున్నప్పుడు ఆ తర్వాత పాడేది సక్రమంగా పాడలేం మనం. మిగతా నువ్వు పాడిందంతా బాగుంది, వేరే ఏం లేదు. ఆ మధ్యలో ఏదో 2 సార్లు గొంతుగా డ్రై అయింది, అంతే తప్ప ఏం లేదు. ఈ సినిమా పడికాద మేధై అని తమిళంలో తీశారు మొదట. అంటే చదువుకొని మేధావి అని అర్థం, దాని పేరే. తెలుగులో ఆత్మబంధు అని పేరు పెట్టారు. అందులో శివాజీ గణేశన్ గారు యాక్ట్ చేశారు, తెలుగులో రామారావు గారు. ఈ ట్యూన్ సేమ్ ట్యూన్, దానికి మహాదేవన్ గారి మ్యూజిక్, దీనికి మహాదేవన్ గారి మ్యూజిక్. అందులో ఉన్నదే వాడుకున్నారు. ఇంచుమించుగా అర్థం కూడా అదే అర్థం వచ్చేటట్టుగానే కన్నదాసన్ గారు ఏం రాశారు దాన్ని తెలుగులో రాశారు. చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి అన్నది ఈ పాట చెప్తోందనమాట. ఇలాంటి అద్భుతమైన సందర్భం నారాయణ రెడ్డి గారు రాశారు. ఇది కవిత నయం ఎక్కడా చెడకుండా
ఒక మామూలు మనిషికి అర్థమయ్యేటట్టు అతని తాలూకు భార్య చెబితే ఎలా చెబుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన చాలా గొప్ప కవి, సంస్కృత ఆంధ్రాల్లో విపరీతమైన అభినవేశం ఉన్నవారు. ఆయన ఇంత మంచి సందర్భం దొరికింది కదా అని చెప్పి చాలా పెద్ద పెద్ద పదాలతో పాటు రాసేయవచ్చు. కానీ పాత్ర ఔచిత్యాన్ని గమనించి ఆ పాత్రకు అర్థమయ్యేటట్టు అతని భార్య చెప్తే ఎలా ఉంటుంది అని. తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని, ఏ మెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు. ఒక చివరి మకుటం ఒక లైన్ రాశారు ఆయన, కాగితంపు పూల కన్నా గరిక పువ్వు మేలు అని. ఎంత గొప్ప మాట, చాలా బాగా రాశారు. మంచి పాట, చక్కగా పాడావు. శుభం. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం భవ్య. ఆ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం శ్రీమతి సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి అలిగిన వేళనే చూడాలి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను దూసి, ఆ తల్లి మేలుకొని దొంగను దూసి, అల్లరిదేమని అడిగినందుకి అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. ధన్యవాదాలు. బాగా పాడాము. నిజం కూడా థ్యాంక్ యూ సార్. రెండు చెవులు ఆస్వాదించాయి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగి, జగన్నాటక సూత్రధారి, అలిగిన దొంగతనం చేసిన, అల్లరి చేసిన, ఎంత అద్భుతంగా ఎంత వర్షక్రమంలో పెద్ద ఆయన రాశారంటే నిజంగా మహాద్భుతం. వారి గురించి పొగిడే సమర్థత నాకు లేదు, కానీ అది బాలుగారు చూసుకుంటారు ఆ పని వాళ్ళ. సో నిజంగా బాగుందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కదా నిజమైన సంగీతం అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఒకసారి. ముఖ్యంగా ఈ పాటంతా ఒక ఎత్తు, అందులో ఉన్న షెహనాయ్ ఒక ఎత్తు. దాన్ని సత్యం గారని విజయనగరం వాస్తవ్యుడు, ఆయన ఫ్లూట్ వాయించేవారు, షెహనాయ్ వాయించేవారు. ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలేషన్ ఒక అతను వాయిస్తున్నాడు. మళ్ళీ అంత అందమైన షెహనాయిని ఇప్పుడే చూస్తున్నాను. ఈ ఇన్స్ట్రుమెంట్ కష్టమైన ఇన్స్ట్రుమెంటు, సాధన చేసి అందరూ వాయిస్తారు, కానీ ఆ వాద్యంలో ఒక భావ ప్రకటన, ఆయన ఎంత అద్భుతమైన డైనమిక్స్, మాడ్యులేషన్స్ ఉండేవంటే అందులో ఆయన వాయిస్తుంటే ఎక్కడ
గాత్రం మీదకి అనవసరంగా రాకుండా వచ్చినా దాన్ని ఎంత లెవెల్లో పెట్టుకోవాలి. ఆ రోజుల్లో 2-3 మైకుల కంటే ఎక్కువ ఉండేవి కాదు ఆర్కెస్ట్రాకి. ఒక్క మైక్రోఫోను రిథమ్కి అంతా ఇచ్చేవారు. ఇది వాహిని ఏలో రికార్డ్ చేసింది నాకు తెలుసు. చిన్న థియేటరు, ఒక మైక్ అంతా టోటల్గా వయలిన్ సెక్షన్కి ఉండేది. ఇంకొక మైక్ మిగతా ఏదైనా గిటార్లో మ్యాండ్లిన్లో ఏమన్నా ఉంటే వైబ్రోఫోన్ కూడా వయలిన్ మైక్ వెనకాతలే ఉండేది. మైకు లేనప్పుడు ఈ సత్యం గారు ఆ వయలిన్ మైక్ వెనకాల నుంచే వాయించేవారు. మాడ్యులేషన్ కావాల్సి వచ్చినప్పుడు అలా దగ్గరికి వెళ్ళడం, ఆయనే వెనక్కి వెళ్ళడం, దాన్ని ఎంత అందంగా మేనేజ్ చేసేవారంటే అది అది ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ శృతి శుభంగా ఆయన వాయిస్తున్న అది వింటే ఇవాళ అంత బాగాను మా అరవింద్ వాయించారు. ఆ ఎక్స్ప్రెషన్ తీసుకురావడం చాలా కష్టం. చాలా బాగా వాయించారు ఆ చిరంజీవి. ఫస్ట్ లైన్ పాడు చరణం. అక్కడే ఉంది విషయం అంతా. మెల్ల మెల్లన, చాలామంది అది పాడరా సంగతి. అల్లన మెల్లన దొంగల్ల పిల్లి వల్లే, అంతా పర్ఫెక్టే. ఏంటి రెండింటికి తేడా ఎవరికి తెలియదు. అల్లన మెల్లన మెల్లన, అది ఘంటసాల గారు పాడి వినిపించి సుశీలమ్మకి నేర్పించింది. అది కావాలని కోరుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్. అది నువ్వు 100% అట్లాగే పాడావు. అలాగే పల్లవిలో కూడా ఒక సంగతి మంచి గమకం ఎక్కువ వస్తుంది. ఏదంటే రుసరుసలాడి చూపులతోనే మీద సంగతి ఎలా పాడు ఒకసారి. రుసరుసలాడి చూపులలోనే, అది లోనే లోనే. దిస్ ఆర్ ఆల్ వాట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్క్స్. చూపులలోనే కూడా అనొచ్చు, తప్పలేదు. అది కరెక్ట్, ఇది రాంగ్ అని నేను అంటలేదు. కానీ ఒక సింగర్ పాడేటప్పుడు ఎప్పుడు సంగీత దర్శకుడు ఏం అడుగుతాడో అది మనం ఇవ్వగలగాలి వాళ్ళకి. చూపులలోనే ఫాస్ట్గా కావాలని అడిగారు ఆయన అక్కడ. ఆవిడ అలా పాడారు, నువ్వు అలా పాడావు. జస్ట్ పర్ఫెక్ట్ అంతే. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. శంకర్ గారు, మీరు ఫస్ట్ పనిచేసిన డైరెక్టర్ ఎవరు? బి భాస్కరరావు గారు. ప్రభాకర్ రెడ్డి గారు. ఏ సినిమా? భారతంలో శంకరావు. దెన్ అక్కడి నుంచి ప్రతి సినిమాలో మీకు నేను డెఫినెట్గా నేను మీరు తగిలే ఉంటాను. ప్రతి రికార్డింగ్లో బహుశా మీ దగ్గర నుంచి సాంగ్ కాపీ నేను తీసుకొని ఉంటాను చాలా సార్లు. పైగా మన థియేటర్లో రికార్డింగ్, మన థియేటర్లు చేసాం. అంతకుముందు జమినీలో ఎక్కువ చేసేవారు ఆయన. భాస్కరరావు గారు అయిన తర్వాత కృష్ణ గారు డైరెక్షన్లో వేసి. కృష్ణ గారు డైరెక్ట్ చేసిన సినిమా ఏ సినిమా అండి? రిక్షా వాళ్ళ కొడుకుతున్న కాపురం. మహేష్ బాబు చిన్నపిల్లవాడు గారు చేసిన సినిమాలు. అండ్ దెన్ ఈవి గారి దగ్గర సచిన హలో బ్రదర్. ఈవెన్ మీ ఫస్ట్ చేసిన డైరెక్టర్ ఎన్కౌంటర్. ఓకే. మీ స్క్రిప్టే మొత్తం మీ స్క్రిప్టే. నా సినిమాలు మ్యాక్సిమం నా స్క్రిప్ట్ అన్నీ సక్సెస్ఫుల్లే. మీకు రాత మీద అక్షరం మీద ఎంత మమకారం ఉందో మీరు పిల్లలకు చెప్పే మాటలు బట్టి నేను కనుక్కున్నాను. అందుకే మీ సినిమాలు అంత పైగునట్టుగా ఉంటాయి అనుకుంటాను. ఇంత చిన్న వయసులో ఇన్ని జ్యూరీస్లో, ఇన్ని వ్యవహారాల్లో, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కూడా మీరు పాత్రధారిగా ఉన్నారు. మంచి మంచి సినిమాలు, థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్, ఒక మెదడుకు మేత పెట్టే సినిమాలు తీస్తున్నారు మీరు. భవిష్యత్తులో కూడా మీ ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా దాని గురించి కుంగిపోకుండా మీరు ఇలాంటి సినిమాలు తీయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం చరణ్. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ కులశేఖర్, సంగీతం శ్రీ ఆర్పి పట్నాయక్, గానం ఎస్పి చరణ్, శ్రీమతి ఉషా. నువ్వు నేను సినిమా నుంచి ప్రియతమ ఓ ప్రియతమ. నిన్ను చూడాలని
నీతో మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా. ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా. ఎప్పుడు అప్పుడెప్పుడు ముడిపడినది బంధమేమో, ఇప్పుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో. వానవిల్లు ఏదో మెరిసిందలా, పూల జల్లు నాపై కురిసిందిలా. రాగమో అనురాగమో ఈ వింత మాయనేమంటారో ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా. నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా. ధన్యవాదాలు. బాగుంది. అంటే నిన్ను చూడకుండా వింటే పాట బాగుంది అనిపిస్తుంది, కానీ నువ్వు పాడుతున్నప్పుడు నిన్ను చూస్తే మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు. ఎంత బాగా ఎంజాయ్ చేసావు అంటే నువ్వు పాడుతూ ఆ పాటని ఈ వయసులో సెలెక్ట్ చేసుకున్నావు, కానీ ఆ పాటలో ఉదయ్ కిరణ్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే మాత్రం చాలా బాధ అనిపించింది. ఆర్పి పట్నాయక్ అంతా బాగా చేశారు, కులశేఖర్ గారు మంచి రచయిత. సో బాగుంది. థ్యాంక్ యూ సార్. 1962-63లో నేను ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో ప్రీ యూనివర్సిటీ చదివాను. అప్పుడు మాకు అక్కడి నుంచి అఫిలియేటెడ్ ఏదన్నా ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ చేయాలంటే మద్రాసే అన్నమాట. సో మా బృందాన్నంతా మాకు అక్కడున్న ఒక లెక్చరర్ తీసుకెళ్లారు. సంక్రాంతికి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. దాంట్లో కొన్ని సంక్రాంతి పాటలు అక్కడ మా తెలుగు పండితులు రాశారు, మేమే ట్యూన్ చేసుకుని పాడడం. ఒక చిన్న నాటిక కూడా ఉంది. ఆ నాటికలో నేను ఆ అమ్మాయి పాత్రధారికి గాత్రధారణ చేయాలి నాటికలో. అసలు అచ్చం అమ్మాయిలాగే ఉండేది నా వాయిస్. నాటకానికి మైక్ దగ్గరికి వెళ్ళాక ఎవరెవరు ఏ పాత్రలు వేస్తున్నారని అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అడిగారు. మరి మీరు ఇచ్చిన స్క్రిప్ట్లో హీరోయిన్ పాత్ర ఉంది, ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ అబ్బాయి అండి నన్ను చూపించారు. అమ్మమ్మ కుదరదండి, ఆల్ ఇండియా రేడియో చరిత్రలోనే అది ఏదైనా నాటకాల్లో మగవాళ్ళు ఆడవేషాలు వేసుకొని చేస్తారేమో తప్ప ఆల్ ఇండియా రేడియోలో మాకు కొన్ని నామ్స్ ఉన్నాయి. అమ్మాయి అయితే అమ్మాయే చేయాలి తప్ప మగవాళ్ళు వచ్చి ఇలా మిమిక్రీ చేయడాలి. మిమిక్రీ కాదండి, వాడి వాయిసే అమ్మాయిలా ఉంటుంది అంటే కుదరదండి అన్నాడు. పోనీ సార్ ఒకసారి మీరు రిహార్సల్స్ చేస్తాం వినండి అంటే ఆయన ఏదో వీళ్ళు పిల్లలు ఏడుస్తున్నారు కదా అని రిహార్సల్స్ నేను వింటానని లోపల మిక్సర్ రూమ్లోకి వెళ్ళారు. మేము ఒక సీన్ 2 డైలాగులు నేను హీరో మాట్లాడామన్నమాట. నాకు అమ్మాయి అక్కర్లేదు, ఈ అబ్బాయే కావాలన్నాడు ఆయన. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన అన్నారు కదా కళ్ళు మూసుకొని వింటే ఈ పాట అమ్మాయి పాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. అంత ముద్దుగా ఉంది నీ గాత్రం. నువ్వు అనుభవించి పాడే తీరు కూడా నాకు బాగా నచ్చింది. అది కృతకమే, ఎందుకంటే నీకు లవ్ రొమాన్స్ అంటే ఈ వయసులో ఏం తెలియదు. బహుశా తెలియదని అనుకోవడం నా పొరపాటు కూడా కావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఇక నాకు మేకప్ వేస్తూ పిల్లవాడు మా మేకప్ మ్యాన్ అన్నాడు పొద్దున, ఏదో మా మనవరాల గురించి మాట్లాడుతూ 5 ఏళ్ల వాళ్ళు సార్ ఇప్పుడు 5 ఏళ్ల వాళ్లకు మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు 5 ఏళ్ల వాళ్ళు మన 50 ఏళ్ల వాళ్ళకి సలహాలు చెప్తారు. అప్పుడు మనం 5 ఏళ్లలో అసలు ఎలా తినాలో తెలియదు, మిగతా ఏం చేయాలో తెలియదు, అమ్మ చెప్తే తప్ప. నిజమే, అది మీకున్న ఐక్యూ ఎక్స్ట్రాడినరీ. మనవాళ్ళు వచ్చి ఐప్యాడ్ ఎలా ఆపరేట్ చేయాలని నాకు నేర్పిస్తారు వచ్చి వాళ్ళు.
నేను కొంచెం ఉండు తాతయ్య, ఇది డౌన్లోడ్ అవడానికి టైం పడుతుంది అంటారు. డౌన్లోడు, టైం పట్టడం, గేమ్స్ ఆడడం, ఇవన్నీ ఎవరు నేర్పిస్తే వచ్చాయి? అంటే కాలంతో పాటు ఆ తెలివితేటలు కూడా, మేధ విపరీతంగా పెరుగుతోంది అందరికీ. అందుకని నీకు తెలియదని నేను అనుకోవడం మాత్రం, నేను ఆ పాతకాలంలో ఉన్నవాడుగా అనుకుంటున్నాను. తెలిసే తెలియనట్టుగా నటించడం, అది కూడా గొప్ప విశేషమే. దాన్ని అంత అందంగా ప్రజెంట్ చేసావు. ఆ ప్రియతమ అంటున్నప్పుడు కానీ నువ్వు అనడం కానీ చాలా ముద్దుగా ఉందన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎవరో నీ భార్య చాలా అదృష్టవంతురాలు. కాబోయే భార్య, నీ భార్య అనగా నువ్వు నాకెక్కడ ఇంకా మా వాళ్ళు పెళ్లి చేయింది అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది నాకు. ఏ విధంగా అంటున్నా? అడగబోతున్నావా? ఏం లేదు కదా, సరే వెళ్ళిపోయి, ఎందుకు వచ్చిన కూడా. ధన్యవాదాలు. అబ్బా, అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యచంద్రన్. నేను తిరుపతి నుంచి వచ్చాను. స్వాగతం మాన్య. తను ఎంపిక చేసుకున్న పాట రచన ఆచార్య నారాయణ రెడ్డి గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, జానకం పాడారు. పూజాఫలం సినిమా నుంచి పగలే వెన్నెల. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల జగమే ఊయల. నీలి మబ్బు నీడలేచి నెమలియాడే, పూల ఋతువు సైగ చూచి పికము పాడే. నీలి మబ్బు నీడలేచి నెమలియాడే, పూల ఋతువు సైగ చూచి పికము పాడే. మనసే వీణగా చణ చణ మ్రోయగా, బ్రతుకే పున్నమిగా విరిసిపోదా. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల. ధన్యవాదాలు. చాలా బాగుందమ్మా. మీరు పాడుతున్నప్పుడు నిజంగా కూడా ఊహలకు కళ్ళుంటే అనుకొని అవన్నీ చూశాను నేను. ఆ కవికి నిజంగా ఎన్నిసార్లు దండం పెట్టినా తనివి తీరదు. ఎందుకంటే నేను ఒక కథ రాసుకొని పగలే వెళ్ళాను, కథ ప్రైట్లు పెట్టుకున్నాను. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి, నాకు ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, ఇంత సాఫ్ట్ టైటిల్ ఏదైనా ఇదేంత కవిత్వం రాస్తున్నావు, సినిమా తీస్తున్నావు అన్నారు. అప్పుడు అది ఎందుకో తెలియకుండానే పెండింగ్లో పడింది. కానీ మణిరత్నం గారు పగలే వెళ్ళాను ఒక సినిమా టైటిల్ పెట్టుకున్నారు. అప్పుడు అనిపించింది, ఓహో మనం కూడా, మన ఆలోచనలో కూడా అర్థం ఉంది ఇప్పటికైనా. నిజంగా ఎంత అద్భుతమైన సాహిత్యం. కొద్దిగా మీ సంస్కారం నేను తెలుసుకుంటున్నాను. ఐ టెల్ యూ, మీరు మాట్లాడిన ఒక మాట నాకు చాలా నచ్చింది. పగలే వెన్నెల సినిమా టైటిల్ పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఇంటర్ సాఫ్ట్గా ఉందని అన్నారు. తర్వాత మణిరత్నం గారు ఆ సినిమా టైటిల్ పెట్టారు అన్న తర్వాత మీరు అన్నమాట, మామూలుగా అయితే చూసారా నేను అనుకున్న టైటిల్ మణిరత్నం పెట్టాడు, నేను కూడా అంత తెలివైన వాడిని అంటారు. మీరేమన్నారు తెలుసా అక్కడ? పర్వాలేదు, నేను కూడా బాగానే ఆలోచిస్తున్నాను అనిపించింది నాకు అన్నారు. అది సంస్కారం. ఇప్పుడు ఈ పాట నువ్వు ఎంత కరెక్ట్గా పాడతావన్నది ఫస్ట్ బార్లోనే చెప్పేయచ్చు అంతే. అక్కడ తెలిసిపోతుంది. అది అనుకున్నంత సులభం కాదు. అది అంత పర్ఫెక్ట్గా రావడం చాలా కష్టం. కరెక్ట్గా పాడాలి. ఈ పాట ఎంత పాపులర్ అయిందో చెప్పడానికి వీల్లేదు. ఈరోజు కూడా నువ్వు పాట పాడగానే ముందు అనౌన్స్ చేసినప్పుడు, పాట అయిన తర్వాత వాళ్ళు చేసిన హర్షధ్వానాలు, దాన్ని బట్టి ఈ పాట ఇంకా ఎంత చిరంతనంగా, ఇంకా పచ్చిగా మనసుల్లో నిలబడిపోయింది అని చెప్పడానికి కారణం. పెద్ద సన్నివేశం ఏం కాదు. జమున గారు పియానో వాయిస్తూ పాడుతుంటే వెనకాతల నాగేశ్వర గారు వచ్చి వింటారు, అంతే పాట. ఆ పాట చేసిన పద్ధతి, రాసిన పద్ధతి, సినిమా మీద తీసిన పద్ధతి, పాడిన పద్ధతి అన్నీ కూడా వీటికి పెద్ద ఆర్కెస్ట్రేషన్లు, 100 ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఏముండవు, 10 కూడా ఉండవు ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు అవన్నీ?
మంచి మాట, మంచి గాత్రం, మంచి శబ్దం ఉన్నప్పుడు అంత అందంగా ఉంటాయి. ఆ ఫ్లూట్ కానీ అవన్నీ అన్నీ కూడా మాటలను అర్థం చేసుకుని వేసేటటువంటి ఆ మధ్య మధ్యలో వచ్చే ఇంటర్లూడ్స్ ఎంత ఎంత అందంగా ఉంటుందో ఈ పాట. ఈ పాట అక్షరం ఉన్నంత వరకు బతికే ఉంటుంది, పాట ఉన్నంత వరకు బతికే ఉంటుంది ఈ పాట. అందరూ ఆ రోజుల్లో ఇది ఆదాహే చంద్రమ ఆధారంగా చేసిన పాట, ఆదాహే చంద్రమ ఆధారంగా చేసిన పాట అంటారు. తప్పులేదు. ఇప్పుడు ఎక్కడ దగ్గరగా ఉంది, రాగం ఒకటే తప్ప మీరు ఏదైనా ఫ్రేసు ఎక్కడో చోట తగలొచ్చు. అలా చాలా పాటలు తగులుతాయి. ముఖ్యంగా మాల్కోస్ రాగం తీసుకుంటే ఎక్కడో చోట విన్నట్టే ఉంటుందన్నమాట. ఆధా హై చంద్రమా రాత్ ఆధీ, అది పగలే వెన్నెల అంతే. ఆధా హై పగలే వెన్నెల, మిగతా అంతా కూడా రాజేశ్వరరావు గారి బాణీలోనే ఉంటుంది. అది ఎంత గొప్ప సాహిత్యం భరద్వాజ్ గారు రాసింది. ఆధా హై చంద్రమ రాత్ ఆధి, చంద్రుడు సగం చంద్రుడే ఉన్నాడు, పౌర్ణమి కాదు, రాత్రి కూడా సగం రాత్రే. ఆధా హై చంద్రమ రాత్ ఆధి, కెహన జాయ్ తేరీ మేరీ బాత్ ఆధి, నీకు నాకు మధ్యలో జరిగే సంభాషణ కూడా కొంచెం అసంపూర్తిగానే ఉంది. అది శుద్ధ హిందీలో ఆ రోజుల్లో భరద్వాజ్ గారు రాసిన పాట, మహానుభావుడు శాంతారాం గారు తెరకెక్కించిన పాట. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు పి మేఘన సాయిశ్రీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. స్వాగతం మేఘన. తను ఎంపిక చేసుకున్న పాట ఖైదీ కన్నయ్య సినిమా నుంచి శ్రీ జీకే మూర్తి గారి రచన, సంగీతం శ్రీ రాజన్ నాగేంద్ర గారు, గానం శ్రీమతి సుశీలమ్మ, బేబీ సావిత్రి. తీయ తీయని తేనెల మాటలతో తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. పరుగురిలో నా పరుగును పెంచి పేరు తెచ్చే పెన్నిధది. పాఠాలన్నీ చదివేస్తాను, ఫస్ట్ నేను పాస్ అవుతా. శభాష్. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. ధన్యవాదాలు. ఒక ఉపాయం చెప్తాడు. చీకటిని చీకటి జయించలేదు, చీకటిని వెలుగు మాత్రమే జయిస్తుంది. అట్లాగే ద్వేషాన్ని ద్వేషం జయించలేదు, ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయిస్తుంది. అజ్ఞానాన్ని అజ్ఞానం జయించలేదు, జ్ఞానం మాత్రమే జయిస్తుంది. ఆ జ్ఞానాన్ని పిల్లలకి పంచిపెట్టే ఒక మంచి పాట ఇది. అద్భుతంగా ఉంది. అంత మంచి పాట సెలెక్ట్ చేసినాం. గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఖైదీ నెంబర్ 9/11 నౌదో గ్యారా అనే సినిమాని హిందీలో తీస్తే దాన్నే తెలుగులోనూ తమిళంలోనూ తీశారు. దానికి దత్తారాం గారు మ్యూజిక్ చేశారు. అప్పుడు దత్తారాం గారు శంకర్ జయకిషన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవారు. ఆ దత్తారాం గారు చేసిన పాట ఇది వేరే ట్యూన్.
అది మీఠీ మీఠీ బాతో సే బచ్నా జరా తారల్లల్లా. కానీ అదే పాటని తెలుగులో శాంతినివాసంలో పెట్టేశారు అలాగ. ఈ సినిమా రావడానికి ముందర దాంట్లో ఆశలు తీర్చవి ఓ జనని లాగని, అందుకని ఇందులో వేరే పాట చేయవలసి వచ్చిందనమాట. సరే ఎలాగో హిందీలో పాట చేస్తున్నాం కదా అని ససురాల్ సినిమా, ఆ సినిమా తెలుగులో వచ్చిన సినిమాను మాతృగా ప్రసాద్ గారు తీసింది, ఎల్వి ప్రసాద్ గారు తీశారు. ఇల్లరికం అని వచ్చింది తెలుగులో, దాన్ని ససురాల్ అన్న పేరుతో హిందీలో తీశారు. దాంట్లో రఫీ గారి పాట ఇది, తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో కిసీకి నజర్ నా లగి చష్మే బద్దూర్ తీయ తీయని, ఆ పాటను అలాగే పెట్టారు. ఆర్కెస్ట్రేషన్ కూడా అది కావాలని అడిగి చేయించుకున్నది. ఎందుకంటే గతంలో విఠలాచార్య గారు తీసిన సినిమా ఇది. విఠలాచార్య గారు తెలుగులో మొదలుపెట్టి తీసిన అందరూ అనుకున్నట్టుగా ఆయన మొట్టమొదట జానపద సినిమాలు తీనేలేదు. చాలా పర్పస్ఫుల్ సోషియో కంటెంట్ ఉండేటటువంటి సినిమాలే, సాంఘిక సినిమాలే తీశారు. ఆయన ఉడుపి వాస్తవ్యులు విఠలాచార్య గారు, మంగళూరు దగ్గర. తెలుగు రాదు, తెలుగు నేర్చుకున్నారు తర్వాత. కన్నడంలో జాతక ఫలానో ఏదో సినిమా తీసి దాన్ని తెలుగులో తీయడానికి వచ్చినప్పుడు తెలుగు వాతావరణానికి పరిచయం అయ్యి మళ్ళీ ఆయన కన్నడానికి వెళ్ళలేదు, తెలుగులోనే సినిమాలు తీశారు. అప్పటి నుంచి ఆయనకు రాజనాగేంద్ర గారు తెలుగువారైనా మైసూరులో ఉండేవారు, మహారాజావారి సంస్థానంలో పనిచేసేవారు. తర్వాత చాలామంది సంగీత దర్శకుల దగ్గర నాగేంద్ర గారు కోరస్సులు పాటలు పాడేవారు, రాజన్ గారు వయలిన్ వాయించేవారు. అన్నల తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి తెలుగులో సినిమాలు మొట్టమొదట వీరి ద్వారా ప్రారంభించారు. విఠలాచారి గారు అప్పుడు బడ్జెట్లో తీస్తూ ఉండడం వల్ల సూక్ష్మ మోక్షం అని పాపులారిటీ ఉంటుందని హిందీ పాటలను ఎక్కువ చేయమనేవాళ్ళు. అలా చేస్తూ కూడా మధ్యలో కొన్ని అందమైన పాటలు వాళ్ళవి చూపించేవారనమాట. అలాగా వాళ్ళ పాటల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళి ఆ హిందీ పాటలను తగ్గించేసి ఆ తర్వాత వాళ్ళ పాటలు హిందీలో చేయించుకునే స్థాయికి ఎదిగారు. ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా, పెన్ని ధది అన్నావు చూసావా, అది చాలామంది తప్పుగా ఉచ్చరిస్తారు, నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా ఉచ్చరించావు. ఆ పెన్ని ధది అన్న మాటల్లో దేనికి ఒత్తి ఇవ్వాలో తెలియదు, అందరూ పెన్ని దధి అంటారు. పెన్నిధి అది కాబట్టి పెన్ని ధది అవుతుంది. నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా అన్నావు, నువ్వు దాన్ని చక్కగా ఉచ్చరించినందుకు, పాటను చక్కగా పాడినందుకు శతకోటి ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ అభిరామ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సంతోషం నాయన, స్వాగతం నీకు. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ కె ప్రసాద్, సంగీతం శ్రీ వందేమాతరం శ్రీనివాస్, గానం శ్రీ కేజే యేసుదాస్ గారు, చిత్ర బృందం. శ్రీరాములయ్య సినిమా నుంచి భూమికి పచ్చాని రంగేసినట్లు, మీ సినిమానే. భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాల బొల 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 ఏడ్చుకుంటూ వలసల్లి పోతివో మందే నీకు పెరుగన్న పాయరో చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో, పంటలు చేతికొస్తే పండుగ చేతామురో. భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో.
భూమికి పచ్చాటి రంగేసినట్టు అమ్మలా పంటసేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా. ధన్యవాదాలు. బాగుంది, చాలా బాగా పాడి ఎక్స్ప్రెసివ్గా ఉంది ముందు. అయితే ఈ పాటని కలేకురి ప్రసాద్ రాసిన పాట ఇది. ఈ సినిమాలో 2 పాటలు రాసి పెడుతున్నాను, కర్మభూమిలో పోసిన ఒక పువ్వు అని ఈ పాట. ఈ షూటింగ్ అనంతపురం జిల్లాలో జరిగింది, శ్రీరామలయ సినిమా సంబంధించి. ప్రతిరోజు 5,000 మంది ఈ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మోహన్ బాబు గారు, శ్రీహరి, ఇలా యాక్టర్స్ అందరితో పాటు 5,000 మంది పాల్గొనేవాళ్ళు. నిజంగా రైతులు, అంటే భూమిని చెరవిడిపిస్తే, అంటే పేదలకు దక్కాల్సిన భూమి చెరవిడిచి వాళ్ళ చేతిలోకి వస్తే, ఆ భూమిని వాళ్ళు సమిష్టిగా సేద్యం చేస్తే అది ఎట్లా ఉంటుందనే ఒక అద్భుతమైన ఆలోచన ప్రసాద్ అది. నిజంగా దీంట్లో ఒక సామాజిక ఆర్థిక అంశాలు కూడి ఉంటాయి దీంట్లో. భూమికి పచ్చని రంగేటువంటి ఆ పాట వింటుంటే నిజంగా హృదయం అంతా కూడా ఒక పచ్చని మైదానంలా తయారైంది. ప్రతి ఒక్కరు కూడా అనుభూతిని పంచుకున్నారని కూడా నేను భావిస్తున్నాను. ఆ రచయిత ఇప్పుడు భౌతికంగా మనతో లేకపోయినా కూడా ఒక అద్భుతమైన కవిని మనం కోల్పోయాం. అట్లాంటి కవి కర్మభూమిలో పూసిన ఓ పువ్వు కూడా అద్భుతమైన పాట ఆ సినిమాలో. ఈ పాట ఇప్పటికీ జనంలో రైతులు, భూమిని నమ్ముకొని బతికే ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని ఇప్పటికి కూడా వాళ్ళ పాటగా భావిస్తారు, వాళ్ళ పాటగా పాడుకుంటారు. కాబట్టి ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాం, పైగా నా సినిమాలో సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వస్తారని తెలియక ముందే ఎంపిక చేసుకున్న పాట. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇలాంటి పాటకు ఎంపిక చేయవలసిన గాయకుడిని కాకుండా మీరు యేసుదాస్ గారి చేత పాడించడం నాకు చాలా నచ్చింది. అది దానికి ముఖ్యమైన కారణం మోహన్ బాబు అని నాకు తెలుసు డెఫినెట్గా. ఎందుకంటే అతను కనుక అడగకపోయి ఉంటే ఇలాంటి పాటలు జనరల్గా పాడరు. ఆయన పాట వచ్చినా కూడా ఎందుకులేండి నాకు అక్కర్లేదంటారు. అతని మిత్రత్వం వల్ల, అతని ఒక పట్టుదల వల్లే ఆయన పాడుంటారని. వాడు పాడుతున్నప్పుడు కూడా తెలుస్తుంది ఆ సంగతుల కోసం ఇలా అనడం. ఎందుకంటే ఆయన స్ట్రైట్గా పాడలేరు పాట, అంత మంచి గాత్రం. అనుకోకుండా సంగతులు విపరీతంగా పలుకుతుంటాయి. లాలో లాలో అంతే ఉంటుంది, కానీ ఆయనకు తెలియకుండా సంగతులు వస్తాయి. అది పాడడానికి వాడు చేస్తున్న ప్రక్రియకి యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. ఈ సంగతి ఇలా ఉంటుంది మీకు తెలుసా, నేను చేసి చూపిస్తాను చూడండి అని చేత్తో కూడా సంగతులు పాడి వినిపిస్తున్నాడు. పంటసేలు పెరగాలి ఓయమ్మలాలో. థ్యాంక్ యూ. చాలా గొప్ప గాత్రం యేసుదాస్ గారికి. ఎంత భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప అలాంటి అందమైనటువంటి గాత్రం దొరకటం మహా కష్టం. మీరు అన్నట్టుగా ఇది కేవలం జానపదం ధోరణిలో రాసిన పాట అయినా లక్షణ సాహిత్యం అండి. మీరు 2వ అక్షరాల ప్రాస తీసుకున్నా, లేకపోతే మొదటి అక్షరాల ప్రాస తీసుకున్నా కూడా లక్షణంగా బుద్ధిరిగి రాసిన పాట ఇది. ఏదో కిట్టించేయడానికి రాసిన పాట కాదు. చాలా బాగా పాడా. నీకు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎమోషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు వై రేవతి శ్రీత. నేను ఒరిస్సాలో కటక్ నుంచి వచ్చాను. ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం శ్రీ విశ్వనాథన్ రామ్మూర్తి, గానం శ్రీమతి సుశీలమ్మ బృందం. ఆడబ్రతుకు సినిమా నుంచి ఆహా అందము చిందే. అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే, ఆహా అందము చిందే హృదయ కమలం. అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే. వేల తారకల బృందములోన వెలిగే చంద్రుడొకడే,
చేయడమే ఎంత ఆహ్లాదకరంగా హాయిగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. ఆహా అనే పలకటంలో ఎక్స్ప్రెషను, గాత్రము నిజంగా కూడా కటక్కు హృదయ కమలం ఎంత గొప్పగా ఇక్కడ గాత్రం ద్వారా వికసించింది. చాలా బాగుపడి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ముందుగా విశ్వనాథన్ రామూర్తి గారికి ఎంత గొప్ప కంపోజిషన్ అండి, ఎంత గొప్ప కంపోజిషను. ముఖ్యంగా కోరస్లకు అందరూ ఏదో పాడింది రిపీట్ చేసేటట్టు ఇస్తారు, కానీ అది కూడా ఒక అద్భుతమైన పద్ధతిలో సాగింది. కోరస్ పాడిన పద్ధతి కూడా చాలా బాగా సాగింది. ఒక్కటే నీకు చెప్పేది, యూ సింగ్ ఆల్వేస్ వెరీ సాఫ్ట్, మేక్ ఇట్ లిటిల్ బ్రైట్. ఇది రహస్యంగా పాడే పాట కాదు, కొంచెం బ్రైట్గా పాడవచ్చు. బాగా వినిపించడానికి మా వాళ్ళు కొంచెం నీ వాల్యూమ్ని పెంచుండొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు జనరల్గా హస్కీగా పాడతావు పాటను. ఈ పాట కొంచెం బ్రైట్గా పాడాల్సిన పాట. ఒక ఇటు ముజిరా లాంటి పాట, మిగతా వాళ్ళు చేస్తారు కదా హిందుస్థానీలో సినిమాల్లో వస్తాయి, అలాంటి పాట ఇది. సందర్భం కూడా వేల తారకల బృందంలోన వెలిగే చంద్రుడు ఒకటే. ఆ తర్వాత ఏంటి సంగతి పాడుతున్నావు తల్లి? వెలిగే చంద్రుడొకడే, వెలిగే చంద్రుడొకడే. ఇప్పుడు నువ్వు స్లోగా పాడుతున్నావు కాబట్టి అది అర్థమవుతోంది. సాంగ్ టెంపోలో వచ్చినప్పుడు అది తెలియట్లేదు అనమాట. అది నీట్గా కత్తి కోసినట్టుగా ఉండాలన్నమాట. అది ఇప్పుడు విడిగా పాడుతున్నప్పుడు కూడా నువ్వు ఇంకా హస్కీగా పాడుతున్నట్టు వినపడుతుంది. దట్ ర్యాస్పీనెస్ కొన్ని పాటలకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గాత్రం. కానీ ఈ పాట ఆహా అందము చిందే హృదయ కమలం అందుకునే రాజొకడే. తర్వాత ఎక్కడొచ్చిన ఆహా అందుకునే రాజొకడే, ఒకటే ఫ్రేజ్ ఆహా అందుకునే రాజొకడే. అలా అనకు, పడుండ్రు అలాగా అన్న తప్పులేదు, కానీ అందుకునే రాజొకటే ఒక దీంట్లో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఆయన ఎలా నేర్పించుంటాడో కూడా నేను చూడగలను పిక్చర్. విశ్వనాథన్ గారు హార్మోనియం వాయిస్తూ ఒక పల్లవి పాడంగానే మైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం ఉంది, అది కొంచెం విను అన్నీ మళ్ళీ వాయించేవారు. సార్ ఇదే పాడితే అది అక్కడే ఉంది, అది అక్కడ ఒక చిన్న సంగతి నేను అన్నట్టు కాకుండా వేరేగా అంటున్నావు, తర్వాత ఎక్కడన్నా వేరే అను, ఇక్కడ మాత్రం అలాంటి బాగుంటుంది. అది ఏంటంటే విను, నేను పాడతాను, విను 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 అని 4-5 సార్లు పాడి రిజిస్టర్ అయ్యే వరకు సింగర్కి అది ఎంత శ్రమ పడతాడో ఆయన. అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ హార్మోనియం తీసుకురమ్మని మళ్ళీ వాయించి ఆ పాట కాగితం ఎక్కడ కాగితం అని తెలుగులో ఉన్నది ఆయన తమిళంలో రాసుకొని ఉంటారు. ఆయన ఆగా అందము సింతే హృదయ కమలం అందుకునే రాసొక్కడే అనే పాడొచ్చు ఆయన, అది వేరే విషయం. కానీ ట్యూను, చెప్పే పద్ధతి, స్వరప్రస్తారం అద్భుతం అన్నమాట. వన్నెల రేకుల నుంచి పాడు ఒకసారి. వన్నెల రేకుల వాకిళ్ళు తీసి, వన్నెల రేకుల వాకిళ్ళు తీసి సన్నని వలపుల సాంబ్రాణి వేసి తర్వాత ఎదురు అది చూసి. ఇన్ని చేసిన తర్వాత అక్కడే డైనమిక్స్ కావాలి మనకి. చూసి ఎదురు చూసేది ఎవరి కోసమే ఎదురు చూసేది, అది డైనమిక్స్ కనుక ఇస్తే పాటలో ఉన్న అందమైన అర్థం అంతా వచ్చేస్తుంది అనమాట. మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ పాటకు తగినట్టే ఉంది నీ డ్రెస్ కూడా. శుభం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సముద్రాల రాఘవాచార్యులు, సంగీతం శ్రీ సుసల దక్షిణామూర్తి గారు, గానం శ్రీమతి సుశీలమ్మ, నర్తనశాల సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ దరికి రాబోకు రాబోకు రాజా. ఆల్ ది బెస్ట్ తల్లి, ఆల్ ది బెస్ట్. దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా, ఓ తేటి రాజా వెర్రి
దరికి రాబోకు రాబోకు రాజా. మరునిసరాల తెలివి మాలి పరువు పోనాడి చేరగరాకు. మరునిసరాల తెలివి మాలి పరువు పోనాడి చేరగరాకు. నీవే నాడు కనని వినని నీవే నాడు కనని వినని శాంతి సుఖాల తేలేవులే. దరికి రాబోకు రాబోకు రాజా. దరికి రాబోకు రాబోకు రాజా. ఓ తేటి రాజా వెర్రి రాజా. దరికి రాబోకు రాబోకు రాజా. అసలు ఆ సినిమాలో ఈ సందర్భం చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భాన్ని గుర్తించుకుంటే మాత్రం యాప్ట్గా ఎక్స్ప్రెషన్స్ గాత్రం అన్నీ కూడా యాప్ట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్గా పాడావు. థ్యాంక్ యూ. సార్. ఇది ఒక విధంగా గజల్ అనే చెప్పాలి ఈ పాటని. మామూలుగా ఈ రిథమ్ స్లోగా చేసి పాడితే అద్భుతమైన గజల్ అవుతుంది. అందుకనే ఆయనకి ఆ రోజుల్లోనే సుశీల దక్షిణామూర్తి గారికి మదన్ మోహన్ ఆఫ్ సౌత్ అని బిరుదు ఉండేది అనమాట. తరే తానా తరే తానే 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 తరే ననా తరే దేరే తానే తానని నానా తారే రారే తారే తానా తేరా తరేరా తరే తారి తే తరే తానే నాని. ఇది భజనలా ఉంది, భక్తి గీతంలా ఉంది తప్ప ఎంత బాగా చేశారు ఈ పాట. ఆచార్యులు వారు సీనియర్ సముద్రాల ఇందులో పరువు పోనాడి చేరగరాకు అని ఒక మాట వాడారు. ఎంత మంచి మాట తెలుసా అది. మరుని శరాల తెలివి మాలి పరువు పోనాడి చేరకు రాకు అనండి. అది పరువును వదులుకోవడానికి పోతుందిరా నీకు నా దగ్గరికి రాగా. పోనాడి అన్న మాట చాలామంది వాడేవారు కాదు. చాలామంది పోనాది అనే పాడతారు. అది పోనాడి పో దాన్ని వదిలించుకోవడానికి దగ్గరికి రాకురా నాయన అని. అక్కడ వ్యంగ్యం మళ్ళీ టంగ్ ఇన్ చీక్ అన్నమాట. అక్కడ భీముడు రెడీగా ఉంటాడు వీడిని చంపడానికి. ఎవరిని? కీచకుడిని. అబ్బా, దానికి అంత గట్టిగా కీచుగా చెప్పక్కర్లేదు. కీచకుడు అంటే అర్థమైంది. రాక్షసుడు అనగానే రాక్షసుడు అనక్కర్లేదు. తేటి అంటే అర్థమైందా? తేటి రాజా అంటే నువ్వు ప్రతి పాట కరెక్ట్గా అన్నీ ఏం అడిగినా కూడా నాకు అర్థం చెప్పేదాన్ని కరెక్ట్గా. భ్రమరం పూల మీద వచ్చి వాలి భ్రమరాన్ని తీసుకునేది తేటి. తేనెని తీసుకునేది తుమ్మెద. తేటి అంటే తుమ్మెద. దరికి రాబోకు రాబోకు రాజా. తేటి రాజా వెర్రి రాజా. ఇందులో క్లావైలను ఎక్కువగా వాడారు ఆయన. ముత్తు గారని మా గురువుగారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవారు. తర్వాత ఆయన మ్యూజిక్ కూడా చేశారు. చాలా మంచి కంపోజర్, కండక్టర్, అరేంజర్ ఆయన వాయించింది ఇది. రిథమ్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. తబలా డోలక్తో పాటు ఎక్కడో కోల్లాగా వినపడుతూనే ఉంటుంది. శుద్ధ మద్దలమో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మామూలుగా ఉండదు పాట. ఆ నిలపడాలు ఆపడాలు అన్నీ కూడా ఆ పాట సన్నివేశానికి ఆర్టిస్టులు చేయడానికి కూడా అంత మజాగా ఉంటుంది. అంత మజాగాను పాడావు. నువ్వే ఇప్పుడు సైరంధ్రి అయినంత ఫీలింగ్తో పాడేసావు నువ్వు సంగతులు అవన్నీ కూడా. శుభం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం అందజేస్తున్నారు, 10,000 రూపాయలు. ఈ వారం ఇద్దరికి టై అయ్యాయి మార్క్స్. వాళ్ళిద్దరూ కలిసి మన శ్రీ శంకర్ గారి చేతుల ద్వారా చొప్పున 10,000 రూపాయలు అందుకుంటున్నారు. వాళ్ళిద్దరూ భవ్యశ్రీ గీతిక అండ్ అభిరామ్. మళ్ళీ వచ్చే
వచ్చే వారం ఇక్కడే ఈ కళామండపంలోనే కలుసుకుందాం. మీ అందరి ఆదరాభిమానాలను ఆకాంక్షిస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Cash prize sponsored by Godavari HDPE Pipes. Costumes sponsored by RKS Grand Shopping Mall, Amirpet, Kukatpalli. ఏం జరుగుతోంది నా మనసుకి బాళ, ఏం వెతుకుతోంది నా వయసి వేళ. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం. స్నేహితుడా రహస్య స్నేహితుడా. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో. ధీర మనసాగలేదురా. చేరరార శూర సొగసందుకోదురా. ఘల్లుమని అందెలు ఆడెనులే. అరే ఢల్లుమని తినుకే రా.